అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారుల యాషువా మెస్సే యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి నేటి దినమున కూడా యాషువా మెస్సే వారు ఎదుర్కొనినటువంటి ఆ యొక్క శ్రమను మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఎదుర్కొనినటువంటి ఒక శ్రమలలో అన్నీ కూడా ఆయన తిరస్కరింపబడ్డాడు. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి ఆ యొక్క వచనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 21, 22 వచనాల్లో జనులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఇశ్రాయేలీలు, ఆయనను ఘనపరిచినటువంటి జనులు కూడా ఆయన పైన తిరగబడ్డారు. ఇది ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ. జనులు హోసాన్నా 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 అని ఆయనను ఘనపరిచినటువంటి జనులు ఆయనను సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడి అని ఆయనను అవమానించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నిన్నటి దినమున మనము ఆయనకు కప్పినటువంటి ఆ యొక్క ఊదారంగు వస్త్రములను గురించి ధ్యానించాం. నేటి దినమున ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క శ్రమ, సిలువ వేయుడి సిలువ వేయుడి అనేటువంటి కేకలు, వారి కేకలు గెలిచాయి. ప్రధాన యాజకుల యొక్క, ఇశ్రాయేలీయుల యొక్క, యూదుల యొక్క, పరిసయ్యులు, శాస్త్రుల యొక్క కేకలు గెలిచాయి. ఆయన మౌనముగా ఆ యొక్క శ్రమను ఎదుర్కొన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనము, అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయుదునని మీరు కోరుకొనుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. ఆ కాలమందు ఎవరు ఈ బరబ్బా? ఆ యొక్క పండుగలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారిని శిక్షించుటకును, బరబ్బాను విడుదల చేయడం, ఈ యొక్క పండుగలో ఒకరిని విడుదల చేయడం అది ఆ యొక్క అధికారికి ఆనవాయితీ. కాబట్టి యాషువా మెస్సీయ వారిని శిక్షకు అప్పచెప్పినారు, బరబ్బాను విడుదల చేసుకున్నారు. కాబట్టి ఎవరు ఈ బరబ్బా? పరిశుద్ధ గ్రంథంలో ఈ బరబ్బా నుంచి ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు ఎదుర్కొన్నటువంటి శ్రమ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనంలో, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ, ఇతడు ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ, చెరసాలలో చెరను అనుభవించేటువంటి వాడు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయాలని అడిగినప్పుడు వారందరూ ఏక శబ్దముతో బరబ్బాని విడుదల చేయండి, ఈయనను సిలువకు వేడి సిలువ వేడి అని వారి కేకలు వేశారు యాషువా మెస్సీయ వారి విరుద్ధంగా. కాబట్టి తిరస్కారమును ఆయన ఎదుర్కొన్నాడు. ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు ఎదుర్కొనినటువంటి యొక్క తిరస్కారం, ఆ జనులు కేకలు వేసినటువంటి ఆ యొక్క జనులు ఆయనను హోసాన్నా హోసాన్నా యూదుల రాజా హోసాన్నా హోసాన్నా అని ఘనపరిచినటువంటి ఆ జనులు ఆయనను సిలువ వేడి సిలువ వేడి సిలువ వేడి అని కేకలు వేస్తారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ బరబ్బా ఎవరికి సాదృశ్యముగా ఉన్నారు? ఈ దినమున ఉదయ కాలమున మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, అధికారులను ఎదిరించి కలహముతో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడినటువంటి బరబ్బా. అధికారులను ఎదిరించినటువంటి వారు యాషువా మెస్సీయ వారు. ఏనాడు కూడా ఆయన అధికారులను ఎదిరించలేదు. కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్నటువంటి యొక్క బరబ్బా అని ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేర్చి వచ్చిన ప్రకారం చేయవలని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యాషువాను అప్పగించారు. అసూయ చేత యాషువా మెస్సీయ వారిని అసూయ చేత వారు అప్పగించారు. ఎందుకు అప్పగించారు? జనులేమో ఈయనను హోసాన్నా హోసాన్నా యూదుల రాజా హోసాన్నా అని ఈయనను ఘనపరిచారు. ప్రధాన యాజకులేమో యూదుల రాజు ఈయన ఘనపరచబడుతున్నాడని, ఇతడు ప్రజలను ప్రేరేపిస్తున్నాడని ఆయన పైన అసూయ చేత ఆయనకు శిక్షను విధించారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ బరబ్బా లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనంలో, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడినటువంటి వాడు ఈ బరబ్బా.
చూడండి బరబ్బాలో ఎన్ని ఎన్ని ఆ యొక్క ఎన్ని ఆరోపణలు ఉన్నాయో చూస్తున్నాం. పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడినటువంటి ఈ బరబ్బా. బార్ అబ్బా అనగా కుమారుడు, తండ్రి అబ్బా అనగా తండ్రి, తండ్రి యొక్క కుమారుడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపికి సాదృశ్యముగా ఉన్నాడు. పాపము నరహత్య జరిగించినటువంటి వాడు, చెరసాలలో వేయబడినటువంటి వాడు, తిరుగుబాటుని చూపించినటువంటి వాడు, అధికారులను ఎదిరించినటువంటి వాడు ఈ బరబ్బా. కాబట్టి పాపికి సాదృశ్యముగా ఉన్నటువంటి వాడు ఈ బరబ్బా. కాబట్టి పిలాతు ఏమని ఆలోచించాడు? లూకాసు వార్త 23:20 పిలాతు యాషువాను విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను, ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ యాషువా వారి గురించి పిలాతు యాషువాను విడుదల చేయగోరి తిరిగి వారితో మాట్లాడినను, వారు విని సిలువ వేయము అని కేకలు వేసిరి. లూకాసు వార్త 23:21. అవును ప్రియమైనటువంటి వారులారా, జనులు కూడా కోరుకున్నారు. యోహాను సువార్త 18:40 అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకులు వేసిరి. యాషువా మెస్సియా వారిని వద్దు, బరబ్బానే మాకు విడుదల చేయమని వారు కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ దోచుకొనుటకును నరహత్య చేయుటకును వచ్చును. మనుష్య కుమారుడు జీవమునియ్యుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. కాబట్టి ఇన్ని నేరారోపణలు ఉన్నటువంటి ఆ యొక్క దొంగను ఆ యొక్క జనులు కోరుకున్నారు. ఏ జనులు కోరుకున్నారు? ఏ జనులైతే హోసాన్నా హోసాన్నా అని ఆయన ముందు వస్త్రములను పరిచి ఆయనను సత్కరించి, ఆయన రాజు, యూదులకు రాజు, మమ్మల్ని కాపాడేవారు అని ఎవరినైతే గణపరిచారో ఆయనను సిలువ వేడి అని కేకలు వేశారు. కాబట్టి మనుషులు నమ్మదగినటువంటి వారు కాదు. ఈ లేఖన భాగము మనకు ఏం నేర్పిస్తున్నది? ప్రేమైనటువంటి వాళ్ళ, ఘనపరిచినటువంటి మనుషులు ఆయనను సిలువ వేడి అని ఆయనను అప్పచెప్పారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పరిశుద్ధ గ్రంథము బహుజాగ్రత్తగా మనము ధ్యానించాలి. అందుకే అపోస్తుల కార్యాలు 3:14 ఈ విధముగా సెలవిస్తున్నది, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి. యెషయా గ్రంథము 53 సెలవిస్తున్నది 5 ఆయన తృణీకరింపబడిన వాడాయన, నిరాకరింపబడిన వాడాయన. జనులు ఘనపరిచారు హోసాన్నా హోసాన్నా అని. శాస్త్రులు పరిసయ్యులు, వారి యొక్క పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు, శాస్త్రులు పరిసయ్యుల యొక్క మాటలు విని జనులు మరలా యాషువాకు విరోధముగా ఆయనను సిలువ వేడి అని వారు కేకలు వేశారు. కాబట్టి మనుష్యులు నమ్మదగినటువంటి వారు కాదు, ఏ మనుష్యుడునూ నమ్మదగినటువంటి వాడు కాదని లేఖనము సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒకడునో లేడని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమం. అందుకే అపోస్తుల కార్యాలు 3:14 లేఖనము సెలవిస్తున్నది, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపు. అవును ప్రియమైనటువంటి వారు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితే. మనుష్యుడు దేని కోరుకుంటాడు? ఎప్పుడు కూడా పాపపు జీవితమునే కోరుకుంటున్నారు. ఆ దినమున ఇశ్రాయేలీయులు బరబ్బాని నరహంతకుడు, బందిపోటు, అల్లరిని ప్రేరేపించినటువంటి వాడు, చెడు మార్గములో ఉన్నటువంటి దూషకుడను వారు కోరుకున్నారు. యాషువా మెస్సియా వారిని ఘనపరిచారు. మరలా వారు ఆ యొక్క సిలువ వేయము అని ఆయన పైన కేకలు వేశారు. కాబట్టి మనుషులు నమ్మదగినటువంటి వారు కాదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు.
ఇంత సహనము ఆయనకున్నది. అందరూ తృణీకరించినను ఆయన మౌనముగా ఆ అవమానమును సహిస్తూ వస్తున్నాడు. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే యెహోవా మన కొరకు చనిపోయాడు. ఆయన పట్ల ధర్మశాస్త్రము నెరవేరింది. ఆయన పట్ల ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనము లేవీకాండము 16వ అధ్యాయం 7వ వచనము సెలవిస్తున్నది. ప్రధాన యాజకుడు ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరిట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలను. ఏదైతే విడిచిపెట్టవలనని వస్తుందో దానిని విడిచిపెట్టవలను. ఏదైతే పాప పరిహారార్థ బలిగా వధింపబడవలను దేవుని యొక్క సన్నిధిలో, అంటే ఆ యొక్క మేక వధింపబడుతుంది. కాబట్టి ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. లేవికాండం 16వ అధ్యాయం 9వ వచనం. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, ధర్మశాస్త్రమునందు లేఖనము నెరవేరునట్లు ఆ యొక్క 2 మేకలలో ఒకటి విడిచిపెట్టబడింది, ఒకటి వధింపబడింది పాప పరిహారార్థ బలిగా. కాబట్టి దేవుని యొక్క సంగమ, బరబ్బా కేవలము దొంగ మాత్రమే కాదు, దేశద్రోహి మరియు నరహంతకుడు. ప్రజలు నీతిమంతుడైనటువంటి యెహోవాను కాదని దోషిని కోరుకున్నారు. కాబట్టి మనుషులు ఎవరితో సహవాసం చేస్తారు? పాపముతోనే సహవాసం చేస్తారు. మనం కూడా ఈ దినమున అటువంటి వారమేనేమో, బరబ్బా లాంటి వారమేనేమో. కాబట్టి బరబ్బా స్థానంలో యెహోవా ఆ యొక్క శిలువ మ్రానుకు వెళ్ళాడు. మనందరి పాపములకు సాదృశ్యముగా ఉన్నాడు. మనందరి పాపములకు యెహోవా మెస్సీయ వారు అప్పగింపబడ్డారు. మనము బరబ్బా యొక్క స్థానంలో ఉన్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, బహుజాగ్రత్తగా మనము పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి, ధ్యానించాలి. ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు వెలుగును వదిలి చీకటిని కోరుకున్నారు. వెలుగును విడిచిపెట్టారు. వెలుగైనటువంటి మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, రాజు, యూదులకు రాజు అయినటువంటి ఆ యొక్క వెలుగును వదులుకున్నారు. వారు చీకటిని కోరుకున్నారు. యెహోవా వారిని పాపం నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. కానీ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క కుట్రలో, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులకు కుట్రలో బరబ్బా విడుదల చేయబడ్డాడు. వారు ఒక నేరస్తుని కోరుకున్నారు ఆ యొక్క జనులు. కాబట్టి యూదా ప్రధాన యాజకులను, పెద్దలను, ప్రజలను పురికొల్పారు. వారు తప్పుదారిని పట్టించారు. కాబట్టి ఆ యొక్క జనులను హితబోధ చేయవలసినటువంటి నాయకులు తప్పు దోవ పట్టించారని లేఖనము సెలవిస్తున్నది. పిలాతు నిర్దోషి అని తెలుసు. యెహోవా మెస్సీయ వారు నిర్దోషి అని పిలాతుకు, హేరోదుకు తెలుసు. ప్రజల యొక్క మెప్పు పొందడం కోసం పిలాతు తన అధికారాన్ని కూడా ఏమీ చేయలేకపోయాడు. అతడు దోషిగానే ఆయన సిలువ వేయండి అని వారు చెప్పినప్పుడు వారికే యెహోవా మెస్సీయ వారిని అప్పగించేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మనం కూడా ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఈ దినమన యెహోవా మెస్సీయ వారిని ఎన్నుకుంటున్నామా? ప్రతిరోజు మన ముందు 2 మార్గాలు ఉంటూ ఉన్నాయి. పాపపు మార్గం ఒకటి, లోక సంబంధమైనటువంటి బరబ్బా లాంటి ఆ యొక్క స్థానము. కాబట్టి ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం సరిచూసుకోవాలి. కాబట్టి ఏ అర్హత లేకపోయినా బరబ్బా విడుదల చేయబడ్డాడు. ఇది దేవుని యొక్క ఉచిత కృప. ఏ అర్హత లేకున్నా కూడా బరబ్బా విడుదల చేయబడ్డాడు. కాబట్టి యెహోవా మెస్సీయ వారు మన కొరకు ఆయన ఆ యొక్క హేళనను, ఆ యొక్క అవమానమును, తిరస్కారమును ఆయన భరించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, వీనిని వద్దు ఆ యొక్క యోహాను సువార్త 18:40లో
యాషువా మెస్సియా వారిని వద్దు, ఆయనను వద్దు అని బరబ్బాను విడుదల చేయమని వారి కేకలు వేశారు. వారి కేకలు మాత్రమే గెలిచాయి, వారి కేకలు గెలిచాయి. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం ఈ దినమున ఏమి నేర్చుకుంటున్నాం? మనం ఏం నేర్చుకోవాలి? నీతి ఏముంది ఈ దినమున మనం నేర్చుకునవలసినటువంటి? జనులందరూ కూడా యాషువా మెస్సియా వారిని ఆ యొక్క గాడిదపై ఆయనను సత్కరించి హోసాన్నా 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 అని ఘనపరిచారు, వస్త్రములను పరిచారు, ఆయనను ఘనపరిచారు. ఆ యొక్క పస్కాకు ముందు ఆ యొక్క ఈత మట్టలను తీసుకొని వారు ఘనపరిచారు. ఏ నోటితో అయితే వారు ఘనపరిచారో అదే నోటితో ఆ యొక్క శాస్త్రులు పరిసేల యొక్క ఆలోచన విధానమును అనుసరించి ఆయనను సిలువ వేయుడి అని తిరస్కరించారు ఆయన. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి మనుషులు నమ్మదగినటువంటి వారు కాదు. ఇది మనము నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క నీతి. అవును ప్రియమైనటువంటి వారులారా, నిర్దోషికి శిక్ష పడింది. యాషువా మెస్సియా వారు నిర్దోషి అయినటువంటి యాషువా మెస్సియా వారికి శిక్షింపబడ్డారు. దోషికి విడుదల కలిగింది. కాబట్టి హంతకుడు, నరహంతకుడైనటువంటి బరబ్బాను విడుదల చేశారు. కాబట్టి అనుదినము ఇంత భారమైనటువంటి శ్రమను, ప్రజల యొక్క తిరస్కారమును ఘనపరిచినటువంటి ఆ యొక్క జనులే ఆయనను తిరస్కరించారు. కాబట్టి మనము కూడా దేవుని పట్ల మనం ఆయన ఘనపరిచి మనం కూడా తిరస్కరిస్తూ ఉన్నామేమో, ఆ యొక్క జనుల స్థానంలో మనం ఉన్నామేమో సరిచూసుకుందాం ఈ దినమున. కాబట్టి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా యొక్క మహా గొప్ప కృపను బట్టి అనుదినము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా మనము జనుల యొక్క తిరస్కారమును ఆయన ఎదుర్కొన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ తిరస్కారమును ఆయన ఎదుర్కొన్నాడు. ఆ యొక్క శ్రమను ఆయన ఎదుర్కొన్నాడు. మనకు విడుదలనిచ్చాడు. ఆ దినమున బరబ్బాకు విడుదలనిచ్చాడు. ఈ దినమున పాపికి సాదృశ్యంగా, బరబ్బాకు సాదృశ్యంగా ఉన్న మనకు ఆయన పాపం నుంచి విడుదలనిచ్చాడు. కాబట్టి మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం ఆయన కృపలో. అనుదినము దేవుని యొక్క మహా గొప్ప కృప చేత ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా ఆ యొక్క తిరస్కారమును ఎదుర్కొన్నటువంటి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు ఆయన దైవత్వమును తెలియజేస్తున్నది. కాబట్టి ఆయన మౌనముగా ఉన్నాడు. మరి యొక్క శ్రమ గురించి రేపటి దినమున నేను మీ ఎదుటికి రాగలను. పరిశుద్ధాత్మ యొక్క కృప చేత ప్రార్థించుకుందాం. తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, వాక్యము తండ్రి నాయన, ఏ నోరైతే, ఏ జనులైతే మిమ్మల్ని ఘనపరిచారు, ఏ జనులైతే హోసాన్నా హోసాన్నా అని మిమ్మల్ని ఘనపరిచారు తండ్రి నాయన, వారే మిమ్మల్ని సిలువ వేయుడని తండ్రి ఎదురు తిరిగారు తండ్రి. అలాంటి వారిలో మేము ఉన్నామేమో. అయినా తండ్రి మీ యొక్క పరలోకపు చిత్తము పట్ల బరబ్బాను విడుదల చేశారు. బరబ్బాకు సాదృశ్యంగా ఉన్నామేమో తండ్రి నాయన. అదిగో అలాంటి వారిలో మేము ఉండకుండా నమ్మకమైనటువంటి మీ యొక్క జనములో మేము ఉండులాగున తండ్రి ఆశీర్వదించి దీవించి, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో వాక్యమును ఫలింపచేయండి. ఆశీర్వదించండి, దీవించండి, వారిని స్వస్థపరచండి, వారి చేతి పనులు స్థిరపరచండి, వారి గృహములలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదం, దీవెనలు దయచేసి మరలా రేపటి ఉదయమున తండ్రి మీ వాక్యము చేత పట్టుకొని మీద నాయన తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడమని విజ్ఞాపన చేస్తాం. నజరేడైన జీవం గల యాషువా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, మరలా రేపటి ఉదయ కాల సమయమున మరి ఒక శ్రమను ధ్యానించుటకు నేను మీ ముందుకు రాగలను. అందరికీ షలోం.